శివాయ గురవే నమః. మాసఫలాల్లో భాగంగా ఆగస్టు నెల ఫలితాలు. మిథున రాశి. ఈ రాశి వారికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా మీ డ్యూటీ మీరు చేసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది, గతంలో కొంతకాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారండి. అప్పుడు కానివ్వండి, చేతిలో తీర్చలేకపోవటం కానివ్వండి, ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాటికి మీకు ఈ నెలలో పరిష్కారం లభిస్తుంది. కాకపోతే మీరు దీనికి పరిష్కారంగా వీలైతే మంగళవారం బయట దొరుకుతుంది. దృఢ విమోచన అంగారక స్తోత్రం ఉంటుందండి. అది చదివితే అప్పులు తీర్చడమే కాదండి, కొత్త అప్పులు చేయకుండా రూపాయి జాగ్రత్త చేసుకోవటానికి కూడా ఆ కుజుడి యొక్క అనుగ్రహం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి వీలైతే ఆ స్తోత్రం చదవండి. మీరు ముఖ్యంగా జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే, ఈ నెలలో ఆదాయం బాగానే ఉంటుంది, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే, ఖర్చుల విషయంలో మీరు కొంచెం పొదుపు పాటిస్తే మీకు ఇబ్బందులు లేకుండా సాగుతాయి. ఇంకా మీరు ఈ నెలలో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. కొత్తవేవో పనులు ప్రారంభించాలనుకుంటారు. అది మీకు ఉపయోగంగానే ఉంటుంది. అదేమి ఆరంభ స్వరత్వంలాగా అవుతాయండి. మీరు చేసే పనులు మీకు తప్పకుండా ఫలవంతం అవుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. మీరు అభివృద్ధి చెందటమే కాకుండా ఇతరులకు కూడా మీరు అసలు మీ మెంటాలిటీ అదండి ఈ రాశి వాళ్ళు. అలాగే ఈ నెలలో మీకు ముఖ్యంగా మీతో పాటు మీ పక్కన వాళ్ళను కూడా చక్కగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమన్వయం అదే కదండి జీవితంలో. వాళ్ళ మధ్య సమన్వయం లేకపోతే మనం ఎంత సంపాదించినా ఏమి మనశ్శాంతి ఉండదు. అది మీకు ఈ సమన్వయం బాగుంటుంది. అంతేకాదండి, మీరు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు, చాలా మంచి పద్ధతి. ఏదైనా కార్యక్రమం చేయాలన్నప్పుడు భార్యాభర్తలు చర్చించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అది మీకు శ్రేయోదాయకం కూడా, మీకు మంచిని కలిగిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు చేస్తారో అది మీకు లాభిస్తుంది. స్పెక్యులేషన్ కూడా మీకు అనుకూలంగా ఉంది. అయితే నెల చివరికి వచ్చేటప్పటికి కొంచెం ఏదో ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం శనివారం నాడు వీలైతే ఆంజనేయ ఆరాధన కానీ లేదా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శనం కానీ చేయండి. దీనివల్ల ఎటువంటి ఆటంకాలు ఉన్నా మీకు భగవద్ అనుగ్రహం వల్ల తీరుతాయి. ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కొంచెం వాళ్ళు కష్టపడ్డట్టయితే పోటీ పరీక్షల్లో కూడా వాళ్ళు మంచి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఈ నెలలో విద్యార్థులకు కూడా కనిపిస్తున్నది. స్వస్తి.